నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే గొర్రెలను రోజు ఇక్కడ తీసుకొచ్చి గొర్రెల క్యాంపస్లో కాస్తా వాటిని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో పండబెట్టి పిల్లలకు గొర్రెలకు ఒకసారి పాఠం చెప్తా, నగరాలు చేయకు నాతో అని ఇంగ్లీష్లో చెప్పిన. అంటే ఇప్పుడు మరి నాకు ఒకటి చెప్పు నరసయ్య తాత, మీ అవ్వ నీకు ధైర్యం నేర్పిందా మీ అయ్య నేర్పిండా? నాకు గొర్రెలు నేర్పినాయి. అయ్యవ నేర్పాలి, గొర్రెలు నేర్పినాయి. ఎట్లా అంటే గొర్రెలతోటి మా చిన్న ఆయన ఒక ఆయన ఉండే, ఆయనకు ఈ చెయ్యి ఇరిగిపోయి ఉండేది. అయితే జనరల్గా వాళ్ళది మా ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు. అక్కడి ఎప్పుడు రావాల్సి వచ్చినా నడిచి వచ్చేది. నడిచి వస్తే నేను ఒకరోజు అడిగిన, చిన్న ఆయన ఏమైంది చెయ్యి అంత తొంట చెయ్యి అయింది నీది అంటే, బిడ్డ ఏమున్నదిరా గొర్రెలు ఈయన గొర్రెలు 2-3 ఉండే మందల, అది ఒక రోజు అటు పోతుంటే గుడ్డేలుగు ఆడ పుట్ట దగ్గర ఉన్నది, అదేమో చీమల్ని బయటని వాటిని పుట్ట చుట్టూ అది తింటూ, గుడ్డేలుగులు ఎక్కువ పుట్టల చుట్టూ ఉంటాయి, గండు చీమలు తింటది. ఈ గొర్రెలు అటు పోతే ఆ గొర్రెల మీద పడి అది ఆగమగా చేసి కొరుకుడు మొదలు పెట్టింది. నేను పోయి దాన్ని కొట్టబోయినా, చేతిలో కట్టి ఉన్నది ఇప్పుడు నీకు ఉన్నట్టే. నువ్వు గొర్రె కాసినావు? మా చిన్న ఆయన నువ్వు కూడా కాసినావు? నేను కూడా కాసిన.